హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు హనీ. కుట్టిదా హాయ్ చెప్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ మంచి బాబు అనుకోతుంది. హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. నువ్వేమన్నావు హనీ? హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. నేను భోగి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇవాళ అయితే ఇంకా సంక్రాంతి. భోగి మంటలు వేయలే, ఎవరు లేరు కదా వేయడానికి, అందుకే వేయలే. సరేలే, మేమైతే లేవకముందే అత్తయ్య మొత్తం అయితే చల్లేసింది. వాళ్ళు అయితే అడిగిర్రు మా వాళ్ళు ఎట్లా చూస్తున్నారు చూడండి. పట్టండి, ఇక మీకు డిజైన్ వేసిస్తా. మీకు డిజైన్ వేసిస్తా. ఆగు, సర్కిల్ కోసం అది నేను ఇంకా చేయలే. ఆగు, నువ్వేం చేయక. అవును అవును, వేస్తా. ఇక పట్టు, ఎవరిది వాళ్ళకి. నీకు సపరేట్ వేస్తా, నీకు సపరేట్ వేస్తా, అక్కకి సపరేట్. ఓకేనా? పట్టండి, సర్కిల్ వేస్తానే. సరే, ఇక హనీరా. మమ్మీ నీ ఓన్ క్రియేషన్ ఇది? ఇది కాదు, యూట్యూబ్లో చూస్తూ. అది సరికి బియ్యాన్ని పెట్టి మరి వేసిన తర్వాతనే డిజైన్. సరే, అన్ని కలర్స్ అయితే తీసి బయట పెట్టండి. అని దాంట్లో నువ్వు లైట్ కలర్ నింపేసాయి ఫస్ట్. దీంట్లో లైట్ కలర్ మంచిగా సరిపోయేటట్టు వేసి. అవి ఏంటియో కానీ నువ్వు వేసేసాయి, లైట్ కలర్ వేసి. ఏమైంది మమ్మీ? నా భోగి అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసిండ్రు కదా. అసలు మా వారు రాలేదు, నిన్నంతా డల్లుగా ఉంది. ప్రతిసారి పండగకి అందరూ వస్తారు, ఈ మధ్య పండగ అసలు ఎవ్వరు రావట్లేదు. స్టార్టింగ్లో నేను రాకపోయేదాన్ని, నేను ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడేమో అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను ఈ మధ్య పండగలకు వస్తామంటే ఎవ్వరు రావట్లేదు. ఇంకా కొంచెం బోరింగ్ అనిపించింది. అయినా సరే ఇంకా రోజంతా మాకైనా పనితోటి తీరలేదు. మార్నింగ్ అయితే ముగ్గులు, తర్వాత మధ్యాహ్నం ఏమో భోగి పళ్ళు, తర్వాత మురుకులు. ఇక దానికి నడుమ అయితే విపరీతంగా నొప్పి వచ్చేసింది. ఇంకా ఆ రోజు ఏం చేయలేదు, అట్లా గడిచిపోయింది అనమాట భోగి రోజు అయితే. ఇంకా ఇక సంక్రాంతి రోజు ముగ్గులు ఖచ్చితంగా వేయాల్సిందే కదా. ఇంకా మధ్యలో అయితే డిజైన్ వేసేస్తున్నా, కలర్ వేసి చూడండి. ఇక్కడైతే ఫస్ట్ మధ్యలో కలర్ వేసి ముగ్గు వేసిన. మా స్కూల్లో ముగ్గుల పోటీకి ఇది వేసిందట మమ్మీ. సరే, ఇవి వేసిన తర్వాత ఇవి పెట్టిన, అంతా మళ్ళీ సర్కిల్స్ వేసిన. ఈ సర్కిల్స్లో కూడా కలర్స్ ఫిల్ చేద్దాము. కుట్టికి అక్కడ వేసి ఇచ్చేసిన, కుట్టి వేసిన. అవునట, అవును. అయ్యో, కుట్టిని ఇంట్లో పెట్టేసి పోయి ముగ్గుల పోటీ అప్పుడు వేసి వచ్చింది. అప్పుడు నీకు 3 months 4 months. మా వారైతే ఇంకా నైట్ కాల్ చేసి ఉండే, నేను రేపు మార్నింగ్ వస్తా అని చెప్పి. ఆయన నైట్ డ్యూటీ దిగిరట పండగ రోజు. ఇంకా ఇప్పుడు వస్తా అని అనేసరికి సరే అని చెప్పేసి నేను వీళ్ళని వచ్చేటప్పుడు డ్రెస్సులు తీసుకురమ్మన్నా. ఏ డ్రెస్సులు తీసుకురాలేదు, ఎందుకంటే మా వారి అమ్మమ్మ చనిపోయింది అనగానే నేను డ్రెస్సులు ఏం తీసుకురాలే కదా. సరే తీసుకురా ఇక అన్న. మామయ్య ఉండి అన్నారు, ఎందుకు మనం పండుగ జరుపుకోవచ్చు, ఎందుకు జరుపుకోవద్దు, అత్తమ్మ ఆడబిడ్డ అవుతుంది కాబట్టి మనం అన్ని పండుగలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. నేను ఏ పండుగ ఏరు కావచ్చు అనుకున్నా కానీ అన్ని పండుగలు చేసినాం అనమాట. ఇక్కడ హనికి కుట్టికి ముగ్గేసేసిన కదా. నిన్న కూడా ముగ్గేస్తే ఎవరి ముగ్గు బాగుందా అని అంటే అందరూ కుట్టికి ముగ్గు బాగుంది, కుట్టి ముగ్గే బాగుందని అందరు కుట్టికే ఓటేసారు అనమాట. ఇవాళ మళ్ళీ వేస్తున్నా కుట్టి ముగ్గు. కుట్టి అంటే డిజైన్ నేను ఇస్తున్నాను, కలర్స్ వాళ్ళు వేస్తున్నారు కదా. మళ్ళీ ఇవాళ కూడా అదే అడుగుతున్నాము, ఇవాళ ఎవరి డిజైన్ బాగుంది, ఎవరి ముగ్గు బాగుంది, హనీదా కుట్టిదా అని చెప్పేసి. బంటి ఒక్కడే హనీ ఒక్కది బాగుంది అని అన్నారు. మిగతా వాళ్ళు అందరు కుట్టిదే, నిన్నటిది భోగి రోజు వేసింది కుట్టిదే బాగుంది అన్నారు. ఈ రోజైనా ఎవరిది బాగుంటుందా అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరిని అడిగినాము. మీరే వినండి వాళ్ళ ఆన్సర్స్ ఏం చెప్పారు. ఎవరు వచ్చిండ్రో చూడు, ఇగో పప్ప వచ్చిండు, ఇగో పప్ప వచ్చిండు, ఇగో ఇగో ఎవరు వచ్చిండ్రో చూడు చూడు చూడు. కనిపిస్తుండ వాడు బయటకు రాని. ఎవరు వచ్చిండ్రు ఉయ్యాలా ఫోను అంతే మనకి. ఉయ్యాలా లేకపోతే ఫోను. ఎవరు వచ్చిండ్రు అంటే పప్ప పొద్దున్నే వచ్చేసిండు. సరేలే, ఇవ్వండి మా డిజైన్ ఇక్కడ దాకా వచ్చింది, సగం అయింది. అని చూడు నాన్న, మంచిగా చూడు. మా డిజైన్ ఇక్కడ దాకా వచ్చింది సగము, కుట్టిదేమో ఇక్కడ దాకా వచ్చింది సగం డిజైన్. సూపర్ కుట్టి వేసేరా, బాగుంది. కుట్టి చూడు ఒకసారి, కూర్చొని అట్లనే కూర్చొని. కుట్టి ఫాస్ట్గా కలర్స్ వేస్తుంది. అసలు స్టార్టింగ్లో కుట్టి కలర్స్ మంచిగా వేయకపోతుండే, కానీ ఈ మధ్య మంచి కలర్స్ వేస్తుంది. దానికి ఇచ్చేస్తున్నాం. మమ్మీ ఇగో ఈ కలర్ వేస్తున్నా అని చెప్పి తీసుకుపోయి వేసేస్తుంది అనమాట. దాని ముగ్గు అయిపోయింది. తర్వాత ఇటు సైడ్ నేను కూడా వేస్తాను మమ్మీ అని చెప్పేసి అనగానే సరే నీకు కుండ ఇచ్చేస్తున్నాం, పాలు పొంగినట్టు వేసి అని చెప్పేసి అనగానే అది కుండ వేస్తుంది. హనీ ఏమో ఇక్కడ చెరుకు గడలు వేసేస్తుంది అనమాట. ఇంకా మా వారు అయితే వచ్చిండ్రు, హ్యాపీగా అనిపించింది. ఎంతైనా అని మన వాళ్ళు ఇంట్లో ఉంటే మన వారు మనకు అదొక హ్యాపీ. వాళ్ళు లేకపోతే బాధగా అనిపిస్తూ ఉంటుంది ఏ పండగకైనా కానీ. ఏందో ఏమో
ఒక్కొక్కసారి అయితే చాలా కోపం వస్తుంది ఈ డ్యూటీ విషయంలో. ఇది కుట్టిది అని ప్రతి అందరూ అంతే బేట కుట్టిది, ఎందుకంటే ఇది కుట్టేసింది కాబట్టి ఇదే కుట్టిది బాగుంది అంటారు. ఎట్లా తెలుస్తుందో మరి కుట్టి అక్కడ వేస్తుందని అందరికి బాబాయ్లకు. ఈ బాబాయ్ అదే బాగుంది అంటుండు, ఆ బాబాయ్ అదే బాగుంది అంటున్నాడు. మనది అసలు ఎవరు కనీసం ఎవరు కూడా చెప్పని కూడా చెప్తలేరు ఏది బాగుందని. చూడు ఫోన్లో నుంచి ఎంత మంచిగా కనబడుతుంది మా డిజైన్. చాలు మేక ముందుకు పోండి. మేకని ఎట్లా పట్టుకొచ్చారు? బస్తా మేకని గొర్రెని గొర్రెని పట్టుకోబోతున్నారు అట్లా. ఇప్పుడు అడగండి పెద్దనాన్న, అడగండి కదా పెద్దనాన్న వచ్చి. అది బాగుంది ఏదో అంతేనా? సరే ఎట్లా కుట్టి విన్ అయితే నువ్వు అందరు చెప్తున్నారు కాబట్టి హనీ ఓడిపోతుందని హనీకే 1 గ్రామ్ గోల్డ్ ఇవ్వాలట. వస్తే ఐడియా వస్తుంది హనీ అడిగినది. ఏది అదా? అదేనా? ఏది బాగుంది? అదేనా? అదే నాకు తెలుసు కుట్టిదే బాగుంది అంటారు. అందుకే అన్నది కుట్టి హనీ, అందుకే అన్నది. చూసినా పెద్దనాన్న హనీ ఇది చూడు, ఇది నువ్వు ఇది వేస్తున్నావు అనుకోని పెద్దనాన్న ఇది బాగుంది అన్నాడు, కానీ చూసి కుట్టిది. అందుకే సైడ్కి అయిపోతుండు పెద్దనాన్న. సరేలే వేసే, మీరే చూసి చెప్పాలి ఏది ఇదే వాళ్ళది అదే వాళ్ళది అని ఎట్లా చెప్తారా? ఎట్లా నిలుస్తున్నారు చూడు. దానికి కప్పు ఇచ్చారు, అది గెలిచింది అన్నారుగా, దానికి చిన్న కప్పు ఇవ్వరు, దీనికంటే బంగారం ఇచ్చారట. అటే ఇక్కడ గొబ్బెమ్మలు చేసేస్తుంది ముగ్గులో పెట్టడానికి. గొబ్బెమ్మలు చేస్తుంది నాన్న మా అత్తయ్య. గొబ్బెమ్మలు చేస్తుంది. ఆవు పెండ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేయాలి దాంతో. చీ అనద్దు, గొబ్బెమ్మలు చేస్తుంది నాన్నమ్మ. సూపర్ ఉంది కదా, చేస్తున్నా. ఫ్లవర్స్ వేసే బిడ్డ, కొన్ని ఫ్లవర్స్ వేసి ఆగు, తీసుకుపోయి పెట్టు. అక్కడ కూడా ఫైనల్గా ముగ్గు అయితే అయిపోయింది అనమాట. మాది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ముగ్గు. తర్వాత ఇక్కడ అత్తయ్య అయితే గొబ్బెమ్మలు కూడా చేసేస్తుంది, పెట్టేస్తుంది. వచ్చిందా? పెట్టేసి మనకే వచ్చిందా? 2 పెట్టేసే అని గొబ్బెమ్మలు. ఓకే, 2 చాలు. ఇక్కడ ఒక 2 పెట్టేసి. ఓకే, ఆ మధ్యలో పెట్టేసే, అక్కడ ఒకటి మధ్యలో పెట్టేసే, పూలు చల్లేసే. ఓకే, ఇక అంతే. ఎక్కండి, ఒకరు పడతారు కానీ ఎక్కిర్రా. ఓకే, ఇదిగోండి ఇక్కడైతే హుస్నాబాద్కి వెళ్తున్నాం. అత్తమ్మ శివ ఉన్న స్వీట్ పేరు పైన బిల్లం చోకిస్తామని మొక్కున్నారట. బెల్లం ఎత్తు బంగారం. మామయ్య, అది తాత నానమ్మ వాళ్ళు 10th పాస్ అయితే, అందుకే జోకేయడానికి అయితే హుస్నాబాద్కి వెళ్తున్నాం అందరం. జోకిస్తారు నెక్స్ట్ మీకే. ఇక సీటీ ఎన్ని కిలోలు ఉంటావురా? 48 ఉంటావా? మా సీటుకి జోకిస్తున్నాం ఇక్కడ పైన బంగారం. అత్తయ్య, అక్క, మామయ్య ఫ్యామిలీ అందరం అయితే వచ్చినాం. అత్తయ్య మామయ్య వాళ్ళు ఎవరికైనా సరే ఇట్లనే మొక్కుతారు అనమాట ఎత్తు బంగారం. ప్రతిసారి జాతర వచ్చినప్పుడు అలా మంచిగా ఎత్తు బంగారం జోకిచ్చి అందరికీ పంచుతారు. ఇక్కడైతే స్వీటీకి శివ పైరు పైన అయితే జోకిస్తున్నారు. వాళ్ళిద్దరు 10th ఇంటర్లో పాస్ అయితే ఎత్తు బంగారం ఇస్తా అని అత్తయ్య మొక్కున్నారు. నా అప్పుడు కూడా బంటి పుట్టినప్పుడు కూడా నా ఎత్తు బంగారం ఇచ్చిర్రు. అట్లనే బంటికి కూడా మేడారంలో ఇచ్చిండ్రు, మా ఇంటి దగ్గర ఇచ్చారు. బంటికి కూడా ఒక 2-3 సార్లు ఇచ్చిర్రు అనమాట. ఏదైనా సరే అత్తయ్య వాళ్ళు మంచిగా మొక్కుతారు. ఏ దేవుళ్ళకైనా చాలామంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో మొక్కుకోరు, కానీ మా అత్తయ్య వాళ్ళు ఏ మొక్కులు ఉన్నా కానీ అన్నీ మొక్కి మంచిగా చూస్తారు. ఇంకా ప్రతిసారి కాదు కానీ మేము మేడారం కూడా వెళ్తాము అత్తయ్య వాళ్ళతోటి, కానీ ఈ మధ్య వెళ్ళట్లేదు. ఇక ఎవరికి వీళ్ళు కావట్లేదు కాబట్టి ఇక అక్కడ దాకా బంగారం పెట్టేది ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టేసి వస్తారు. అత్తయ్య వాళ్ళు జాతర టైంలోనే వెళ్ళేసి పెట్టేసి వస్తారు. మేమైతే ఇక పిల్లలు ఉంటాం కాబట్టి అంత జాతర టైంలో వెళ్ళలేం, కానీ నేను ప్రతిసారి అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళొస్తాం. మీరు బ్లాగ్లో చూసిరు కదా. ఇక్కడైతే ఫస్ట్ స్వీట్కి అయితే జోకిస్తున్నారు బంగారము.
తీసుకున్నాము ఎత్తు బంగారము 57 ఎంత సంథింగ్ ఎన్నో కేజెస్ ఉంది స్వీటీ. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం బెల్లం పెట్టి తర్వాత 20 కేజెస్ అయితే మొత్తము చక్కెర తీసుకున్నాం. ఎందుకంటే ఇక అత్తయ్య 3 ఫ్యామిలీస్కి మనం చక్కెర తీసుకుందాం మనకు పనికి వస్తుంది కదా అని చక్కెర కొంచెం తీసుకుంది, మిగతాది బెల్లం తీసుకుందాం అనమాట. తర్వాత స్వీటీని దించిన తర్వాత శివన్ కూడా కూర్చోబెట్టేసి ఇంకా శివన్ కూడా ఎత్తు బంగారం జోకిస్తున్నాము. శివ కూడా దగ్గర దగ్గర 80 కేజెస్ దాకా ఉన్నాడు అనమాట. అతే ఇద్దరికి మొక్కుకుంది. మా హనీకుట్టి ఇద్దరు ఉండేసి మరి మాకు మొక్కవా దాది, ఓన్లీ అన్న కాకకే మొక్కుతావా, మాకెప్పుడు మొక్కవా, మాకెప్పుడు ఇచ్చినావు నువ్వు అని అనుకుంటే వాళ్ళ తాతతో దాదితో అంటారు అనమాట. మీకు కూడా మొక్కుతానే, టైం వచ్చినప్పుడు మీకు కూడా మొక్కుతా అని చెప్తుంది. తర్వాత మా మామయ్య అయితే రాలేదు, ఇంటి దగ్గర ఉన్న రావులు ఉంటాయి కదా అని చెప్పేసి అప్పటికి మేము ఇక్కడికి హుస్నాబాద్కి వచ్చేసరికి 1 అయింది, మధ్యాహ్నం అయింది. ఎందుకంటే పొద్దుగులు వేసుకొని ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి 1 అయింది. మళ్ళీ రిటర్న్ అన్ని బెల్లం జోకించుకొని వెళ్ళేసరికి 2 అయిపోయింది. శివ కూడా చూడండి, శివ ఇప్పుడు వేసిన తర్వాత కరెక్ట్ లేచింది. ఇంకా అందరం అయితే వచ్చేటప్పుడు మా వారిని కొత్త డ్రెస్సులు తీసుకురమ్మంటే మళ్ళీ అవే ఏదో పాత అయితే పట్టుకొచ్చారు. ఇక నేను తీసుకొచ్చిన డ్రెస్సులే హనీకుట్టి వాళ్ళకైతే వేయించిన. ఇంకా ఇద్దరినైతే ఎత్తు బంగారం జోకించిన తర్వాత మా అక్క వాళ్ళిద్దరూ మా అన్నయ్య వాళ్ళ బాబు పుట్టుంటే వాళ్ళని చూడడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. మేము బంగారం జోకించుకొని మేము ఇంకా డిక్కిలో మొత్తం పెట్టేసుకొని వెళ్ళిపోయినాము. ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటోకి అయితే దిగుతున్నాము. మీరు అనుకుంటారు తోటికడలు మంచిగా ఉంటుందా అని, మేము అందరం కలిసి మంచిగానే ఉంటాం అనమాట. ఇక్కడ బంటి వచ్చిన తర్వాత నేను కూడా కూర్చుంటా అన్న దగ్గర అని వాడు వచ్చి కూర్చుంటున్నాడు. కూర్చొని అందరం బాగా ఒకసారి చూడండి అందరం కలిసి ఒక ఫోటో దిగుదామని చెప్పేసి, పండగలు ఎప్పుడో ఒకసారి కదా ఫొటోస్ దిగేది. ఇంకా అంతమైతే అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. తర్వాత దిగేసి ఇంటికి అయితే వచ్చేసినాము. బెల్లం అయితే తీసి ఇంట్లో పెడుతున్నారు అనమాట. నెక్స్ట్ స్టాప్ రేపు పెడతా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.